ఫ్రెండ్స్, ఈ కాకరకాయలు మనకు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి. సో ఇయర్ అంతా ఉండవు. సో సంవత్సరం అంతా మనము ఈ కాకరకాయలను స్టోర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఈ కాకరకాయలను ఫస్ట్ తొడుములు బాగా ఒలుచుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. సో వీటిని మనము నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్లో 2-3 పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా హాఫ్ బాయిల్ అయిన కాకరకాయలను మనము ఇప్పుడు వడబోసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక డ్రై క్లాత్లో వేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం బాగా చల్లారిన తర్వాత మనము ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక 3 డేస్కి ఇవి బాగా డ్రై అయిపోతుంది. సో ఈ విధంగా జస్ట్ 3 డేస్లో ఈ కాకరకాయలన్నీ డ్రై అయిపోతాయండి. ఇప్పుడు వీటిని ఒక కంటైనర్లో మనము స్టోర్ చేసుకొని ఇయర్ అంతా యూజ్ చేసుకోవచ్చు వీటిని. సో ఇలా ఎండబెట్టుకున్న కాకరకాయలు ఇప్పుడు మనము ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు మనకు ఎంత ఫ్రై చేసుకోవాలో అంత కొన్ని కాకరకాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకొని అందులో ఇవి వేసేసుకొని కొంచెం మెత్తబడేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జస్ట్ 2 మినిట్స్ టైం పడుతుంది ఇవి బాయిల్ అవ్వడానికి. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత వీటిని మనము వడపోసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసేసుకోవాలి. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ ఎంత ఎక్కువగా వేసుకుంటే కాకరకాయ అంత టేస్టీగా ఉంటుంది. ఇవి మరీ బ్రౌన్గా ఫ్రై అవనవసరం లేదు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రైకి సరిపడా కొంచెము పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా మనము ఇందులో కొబ్బరి కారము వేసేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై అనేది షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా హెల్తీగా ఉంటారండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.